ఓర్పా రూతు ఇద్దరు మోయాబీయులే. విచిత్రం చూడండి, మోయాబు గోత్రం శపితమైన గోత్రం. 10 తరాల వరకు మోయాబులో ఎవడు ఇశ్రాయేలీలో చేర్చబడకూడదు, ఇది వాక్యం. కానీ అద్భుతం తెలుసా, రూతు ఇశ్రాయేలీల వంశావళిలో చేర్చబడి బోయాజును వివాహం చేసుకొని, వారిలో నుండి ఓబేదు వచ్చి, వారిలో నుండి యెషయి వచ్చి, వారిలో నుండి మహారాజు అయిన దావీదు వచ్చి, ఆ మహారాజు అయిన దావీదులో నుండి లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఉద్భవించారు. ఈరోజు రూతు 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 అని మాట్లాడుకుంటున్నాం. రూతు, నువ్వు మోయాబీరాలివి కదమ్మా. చూడండి అమ్మా, నువ్వు మోయాబీరాలివి కదా, నీ బ్రతుకు ఎందుకింత ధన్యమైపోయింది అంటే తనేమంటుందో తెలుసా? నా యవ్వన వయసులో నేను తీసుకున్న నిర్ణయం మోయాబులో బ్రతకకుండా దేవునితో, దేవుని ప్రజలతో బ్రతకాలని మోయాబును విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగానే, బెత్లెహేములో బ్రతకాలని నిర్ణయం తీసుకున్నానే. ఆ నిర్ణయమే శాపగ్రస్తమైన నా బ్రతుకును ఆశీర్వాదకరమైన బ్రతుకుగా దేవుడు మార్చాడు. చెప్దాం గట్టిగా ఆమేన్. నన్ను చాలామంది అడుగుతారు, అన్నయ్య ఈరోజు మీ వయసు ఎంత కదా, మీ జీవితంలో మీరు తీసుకున్న నిర్ణయాలన్నిటిలో అతి శ్రేష్టమైన నిర్ణయం ఏంటి చెప్పండి అంటారు. మీరు తీసుకున్న నిర్ణయాలన్నిటిలో అతి శ్రేష్టమైన నిర్ణయం ఏంటి? 10వ తరగతి అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్. ఆ రోజుల్లో పాలిటెక్నిక్ అంటే ఎక్కువ మందికి తెలియదు కదా. పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యారే, అదేనా అద్భుతమైన నిర్ణయం? ఇంకొంతమంది అంటారు పాలిటెక్నిక్ అయిపోయిన వెంటనే హైదరాబాదు చదువుకోవటానికి వచ్చారు కదా, అదేనా మీరు తీసుకున్న నిర్ణయాలన్నింటిలో అతి శ్రేష్టమైన నిర్ణయం అని అంటే, ఈరోజు మీ ఎదురు చెప్తున్నా, వాళ్ళ ముందే కాదు ఎక్కడికి వెళ్ళినా చెప్తాను, నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాలన్నిటిలో అతి శ్రేష్టమైన నిర్ణయం 19వ ఏట యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి లోకం కొరకు బ్రతకొద్దు, పాపం కొరకు బ్రతకొద్దు, అపవిత్రత కొరకు బ్రతకొద్దు, దేవుని కొరకు బ్రతకాలని నిండు యవ్వన వయసులో నేను తీసుకున్న నిర్ణయమే. పక్కా పల్లెటూరులో పుట్టిన నన్ను ఈరోజు ప్రభు లేవనెత్తి మీ అందరి ప్రార్థనల ద్వారా ఆయన మహిమ కొరకు పల్లెటూరులో నుంచి లేవనెత్తి ప్రపంచమంతా ఈరోజు దేవుడు ఊరేగిస్తున్నాడు. ఓ రకంగా నన్ను అడిగితే నా బ్యాక్గ్రౌండ్ చెప్పమంటారా? నేను కూడా హివ్వీ లాంటి వాడినే. నా బ్రతుకు, నా వంశం, నా గోత్రం, నా బ్యాక్గ్రౌండ్ అంటూ చెప్పుకుంటూ రావాల్సి వస్తే, ఒకవేళ హివ్వీయులైన శూరులు, నా పర్సనాలిటీ చూడండి, నేను ఎట్లా శూరుని అవుతా? జెర్మియా అనే వీడు ఊరు పేరు లేని అనామకుడు, ప్లాట్ఫామ్ లేనోడు, కులబలం, జనబలం, ధనబలం, ఆస్తి బలం, ఏ బలం లేదు, దైవ బలం ఒక్కటి తప్ప. దైవ బలం ఒక్కటి. మా పరిస్థితి అదే, అనామకులం. అరే వీళ్ళకి వెనక పలానోళ్ళు ఉన్నారు అని చెప్పుకోవటానికి ఏ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఇన్ని లక్షల మందికి దేవుడు దీవెన కారణంగా మార్చడానికి కారణం ఏంటో తెలుసా? నా 19వ ఏట దైవజనురాలు తన 15వ ఏట నిండు యవ్వన వయసులో సినిమాలు చూసే అవకాశం ఉంది. మనల్ని గమనించే తల్లిదండ్రులు ఎవరు దగ్గర లేరు. చేతిలో ఎంతో పాటు చిన్నపాటి ఉద్యోగం ఉంది. సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, మరో రకంగా తిరగాలంటే తిరగొచ్చు. ఆ నిండు యవ్వన వయసులో లోకముద్దయ్యా. ఎస్, సినాయి పర్వతం దగ్గర లేవీలు నిర్ణయం తీసుకున్నారే, జనులంతా ఆడుతూ పాడుతూ తినటానికి తాగటానికి కూర్చుంటే ఒక లేవి గోత్రం మాత్రం వద్దు, ఈ పాపపు జీవితం, ఈ విచ్చలి జీవితం మాకొద్దని విడిచిపెట్టి దేవుని పక్షాన్ని నిలవబడ్డారే. వాళ్ళు తీసుకున్న ఆ చక్కటి నిర్ణయమే శాపగ్రస్తమైన వంశాన్ని చరిత్రకారులుగా దేవుడు మార్చాడు. చెప్దాం ఆమేన్. దైవజనమా, ఒకడు దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయం తీసుకుంటే వాళ్ళ బ్రతుకు ఎంత ధన్యమవుతుందో మీరు బైబిల్లో చదివారు. చదివితే మీకు అర్థం కాకపోతే మీ అన్నయ్యను నన్ను చూడండి, దైవజనురాల్ని చూడండి. మా పరిస్థితి
ఆకాశమందలి దేవునికి తెలుసు, పాత విశ్వాసులకి తెలుసు. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు వాస్తవంగా. ఈరోజు సరే, నేను అస్సాం వెళ్ళాం కదా, ఎయిర్పోర్ట్, మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కాడ ఈ బోర్డింగ్ కాడ పాస్పోర్ట్ ఇవన్నీ చెక్ చేస్తూ ఉన్నారు. ఆ చెక్ చేసే పోలీస్ ఆయన ఇవన్నీ తీసుకుంటా నా వైపు చూసి, అయ్యగారు ప్రైజ్లాడ్ అయ్యగారు అన్నారు. ప్రైజ్లాడ్ అయ్యా అన్న. అయ్యగారు, మీరు ఎప్పటికైనా ఈ ఎయిర్పోర్ట్కి వస్తారని, మిమ్మల్ని చూడాలని, మిమ్మల్ని బలకరించాలని మీకోసమే ఓ రకంగా ఇక్కడ డ్యూటీ చేస్తున్నాను అన్నాడు. ఎందుకయ్యా అన్న? మాది ఖమ్మం అయ్యగారు, మా పాస్టర్ గారు చాలా రోజుల నుంచి మిమ్మల్ని డేట్ అడుగుతున్నారంట. ఆ ప్రేయర్ వారియర్స్కి ఫోన్ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదంట. అంటే పాపం చెప్తున్నారు, అయ్యగారు బయటకు రావట్లేదని చెప్తున్నారట. మీకు ఫోన్ చేసినా నేను బయటకు రాలేదన్నారట, రానన్నారట. అయ్యా, మా పాస్టర్ గారు నాకేం చెప్పారంటే, జెర్మియా పాస్టర్ గారు ఏదో ఒక రోజు ఎయిర్పోర్ట్ కాడ దొరుకుతాడు, నీకు అక్కడ పట్టుకో అన్నాడంట. అద్భుతం ఏంటంటే, నేను ఫ్లైట్ దాకా వెళ్ళేదాకా అయ్యగారు కొంచెం ఏదో ఒక డేట్ ఏంటి అయ్యగారు, ఏదో ఒక డేట్ ఏంటి అయ్యగారు అని ఆ పోలీస్ ఆయన చూడండి ఏమంత చేతిలో. ఎందుకు? పెన్ను కాదు, గన్ను. అస్సాం వెళ్ళామా, అడగండి దైవజనరాల్ని. ఓ 400 మంది వచ్చి ఉంటారు, 400, 450. మేము తెలుసా మీకు అన్నాను. ఒక్కొక్కళ్ళు తలకాయ ఎట్లా ఊపారు. ఎప్పుడైనా లైవ్ చూసారా? చూసేవాళ్ళు చేతులు ఎత్తండి అన్న. వచ్చిన వాళ్ళలో 75% ప్రజలు మేము వాక్యం వింటామయ్యా. వాళ్ళ పాస్టర్ గారిని పట్టుబట్టి జ్యోతమ్మ గారిని, జెర్మియా గారిని అరే, ఎక్కడ సోరారం కాలనీ, సాయిబాబా నగర్, ఎక్కడ అస్సాం గౌహటి. ఒక వ్యక్తి దేవునికి తన జీవితాన్ని సమర్పించుకుంటే, ఒక వ్యక్తి బ్రతుకును, భవిష్యత్తును శాసించగలిగిన శక్తి తాను తీసుకున్న నిర్ణయాల్లో దాగి ఉంది. సరే, అయిపోయిందా? నేను సాయంత్రం 7:30 ఆ ప్రాంతంలో మొత్తానికి హైదరాబాద్ వచ్చాం. ఫ్లైట్ దిగిన వెంటనే బస్సు ఆ బస్సు ఇది ఫ్లైట్ కాడ నుంచి ఎయిర్పోర్ట్ దాకా తీసుకోవడానికి బస్సు వస్తుంది. ఆ బస్సు ఎక్కాం. ఇక ఎక్కడ ఖాళీ లేక బస్ డ్రైవర్ ప్రక్కన నేను దైవ సేవకురాలు నిలబడి ఉంటే, ఆ డ్రైవర్ నా వైపు చూసి, అయ్యగారు ప్రైజ్లాడ్ అయ్యగారు బాగున్నారా అన్నారు. ఎక్కడెక్కడ్రా మన పావురపు శబ్దం వినపడుతుందని చూసి అంటాడు, అయ్యగారు మాది నల్గొండ అయ్యగారు, ఎర్లీ మార్నింగ్ మెసేజ్ తప్పకుండా వింటా అయ్యగారు, నా వాట్సాప్ స్టేటస్ అంతా అమ్మగారి మెసేజ్, మీ మెసేజ్లే ఉంటాయి అన్నాడు. నాకు అప్పుడు అనిపించింది, పక్క పల్లెటూరుని ప్రభా, ఏ దిక్కు మొక్కు లేనున్నాయా. కులబలం లేదు, నాకు తెలుసు. జనబలం లేదు, ధనబలం లేదు, చెప్పుకోవటానికి ఏ యోగ్యత లేదు. ఏదైనా బలం ఉందంటే దైవ బలం ఒక్కటి మాత్రమే. ఒక పనికిమాలిన బ్రతుకు ఎందుకు ప్రయోజనకరమైన బ్రతుకైందో చెప్పమంటారా? ఒక్కటే. 19వ ఏట, 15వ ఏట లోకాన్ని అనుభవించగలిగే అన్ని అవకాశాలున్నా, లోకం రమ్మని పిలిచిన సినాయి పర్వతం దగ్గర లేవీలు తీర్మానం చేసుకున్నారే, ఈ వెచ్చల జీవితం మాకొద్దు, ఈ ఒక్క జీవితం ప్రభు కొరకు బ్రతకాలని లేవీలు చేసుకున్న తీర్మానమే శాపగ్రస్తమైన లేవీలను యాజక గోత్రంగా దేవుడు మార్చాడు. తమ్ముడు, ఈరోజు నీవు సరి అయిన నిర్ణయాలు తీసుకో. ఆడుతూ పాడుతూ బ్రతుకుతానంటావా? నీ భవిష్యత్తు కూడా ఆడుతూ పాడుతూ ఉన్నట్లే ఉంటుంది. నామకార్థ క్రైస్తవ జీవితం జీవిస్తానంటావా? నీ భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది. అలాంటి నామకార్థ స్థితిలో నువ్వు బ్రతకకుండా రూతమ్మ తీసుకుంది కదా, నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు, మరణము తప్ప. చెప్పాలి. ఈరోజు మీరు కూడా ప్రభుతో అనండి, ప్రభా, మరణం తప్ప పాపమైన, రోగమైన, పేదరికమైన,
అపవిత్రతైన, యవనిచ్చలైన, మద్యపానమైన, సినిమానైనా, ఫోర్నోగ్రఫీ అయినా, లోకంలో ఉన్న అశ్లీలత అయినా ఏది నీ ప్రేమ నుండి నన్ను వేరు చేయదో. ఇదే నా నిర్ణయం ప్రభువా. బ్రతికితే నీ కొరకే బ్రతుకుతానయ్యా, నడిస్తే నీ అడుగుజాడలో నడుస్తానయ్యా. నీవు లేని లోకం నాకొద్దు యేసయ్యా అని ఆ నిర్ణయం నువ్వు తీసుకుంటే, ఏమన్నాడు దేవుడు? ఊపిరి గల దేనిని. నాకు ఆ మాట చదివినప్పుడు ఒరే బాబోయ్, ఏం దేవుడు రా ఈ దేవుడు. కసి, ఎంత రోషం కలిగిన దేవుడు అంటాడు. ఊపిరి కలిగిన, చెప్పాలి గట్టిగా. అట్లా చెప్తే ఎట్లాగమ్మా, నాకు తగ్గట్టుగా చెప్పాలా అని దేవుడే చెప్తే. కానీ ఊపిరి కలిగిన ఒక జనం బ్రతికింది, వాళ్ళే గిబియోనీయులు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు తీసుకున్న నిర్ణయం.